అనుకోని అంటే ఒకళ్ళు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో, నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడన్నా చూపున వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం, ఆయన పద్ధతులు, ఆయన పొద్దున్న లేవడం, షూటింగ్కి వెళ్ళడం, ఆయన అన్ని దగ్గర నుండి చూసుకునేవారు. మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తుండేవాళ్ళం. అన్నీ ఆవిడ దగ్గర నుండి చూసుకునేవారు మా పెద్దదిని గారు. అదే పాత రోజులని గుర్తుకొస్తే ఆవిడ చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది. ఆవిడ ఎంతో ఆప్యాయంగా, ఎంతో తల్లితో సమానంగా, జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేరన్నది ఒక పెద్ద దిగ్భ్రాంతి గురి చేసింది. ఆవిడ ఆత్మశాంతించాలని అప్పుడప్పుడు మనం సెలవుల్లో అటు తీసుకెళ్ళడం. ఆవిడే ఏది ఉన్నా డిసిషన్ అన్నయ్య గారి కంటే కూడా ఆవిడ ఎక్కువ బాగా ఆయన ఒక నియంతగా ఉంటే ఈవిడేమో మాకంత స్వాతంత్రాన్ని ఇచ్చి అలా పెంచడం. మా ఇష్టాలన్నీ కూడా ఆవిడ ప్రతిదీ ఒకటని కాదు, ప్రతిదీ కూడా ఆవిడ ఎంతో మా చదువు నుంచి, అలాగే మాకు కావాల్సిన నిత్యావసర వస్తువుల నుంచి కూడా అన్నీ ఎంతో తల్లిలాగా చూసుకునేవారు. అటువంటిది లేకపోవడం అనేది ఊహించిన మనం ఓకే తట్టని విషయం. ఆవిడకి ఆ భగవంతుడు ఆవిడ ఆత్మకు శాంతి చేకూర్చాలని. Please subscribe to Leo News for more videos.